MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, ఈ 2 మాసాల్లో నాగుల పంచమి, చవితి చాలా విశిష్టమైనవి. అంటే మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలోనే చెట్టుని, పుట్టని, సర్పాలని, జంతువుల్ని అన్నిటినీ కూడా ఆరాధించే ఒక గొప్ప సంస్కారం మన ధర్మంలో ఉంది. అందులో భాగంగా పామును కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఈ పంచమి, నాగుల పంచమి పేరుతో, చవితి పేరుతో మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి విశిష్టమైంది కదండి. మరి ఈ పంచమికి మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో, పూజా విధానం ఏంటో వివరంగా తెలియజేయండి. నాగ పంచమి అంటారు. ఇదే రోజు గరుడ పంచమి కూడా అంటారు. గరుడ పంచమి కూడా ఎందుకనండి గరుడ పంచమి? అలాగే శ్రావణ మాసంలో నాగుల చవితి పంచమి అంటే ఒకరోజు ముందే ఉపవాసం ఉండి ఈ నాగపంచమి వ్రతమును చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. సాధారణంగా ఆలోచిస్తేనే ప్రకృతిని ఆరాధించడం వాస్తవం, చాలా విషయం దాంట్లో. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చీమ నుండి మహాప్రాణి వరకు, చిన్న మొక్క నుండి మహావృక్షముల వరకు కూడా ప్రకృతిని రక్షించుకొని వాటితో సంబంధం పెట్టుకోవడం, ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం. అంతేకాకుండా సర్పము అనగానే ఆ మహావిష్ణువుకి ఒక శయ్యలాగా పైన ఉండేట్టుగా, శంకరుడికి తన పైనే ఉండేట్టుగా, వినాయకుడికి తన యజ్ఞోపవీత ధారణగా ఈ రకంగా చెప్పబడ్డది. సర్పం అంటే, సర్పము విషంతో ఉంటుంది, విషపూరితమైనటువంటిది. కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయనకు 2 భార్యలు, వినత, కద్రువ. ఈ కద్రువకు సర్పములు జన్మిస్తాయి, వినతకు గరత్మంతుడు. అందుగురించే గరత్మంతుడు ఇంకో పేరు వైనతేయుడు అంటారు. వైనతేయుడు. ఈ సర్పములేమో వందలాదిగా ఉన్నాయి, ఈ గరత్మంతుడు ఒక్కడే పుట్టాడు. అటువంటి సందర్భంలో సర్పయాగం అని ఒకటి జరుగుతుంది. మనం వింటుంటాం, జనమేజయుడు అనేటువంటి సర్పయాగం. ఎందుకంటే ఈ సర్పములు అనేటువంటి తక్షకుడు అనేక రకాలుగా ఉండే సర్పజాతిలో పరీక్షిత్తు అనేటువంటి అతన్ని సంహారం చేస్తాయి జనమేజయుడి యొక్క తండ్రి. అప్పుడు జనమేజయుడు కోపం చేత సర్పయాగమే చేసేసాడు. ఇలా మొత్తం సర్పాలను నశించుకోవాలి. అప్పుడు దేవతలందరూ, సర్పములన్నీ కూడా బ్రహ్మాది దేవతలను ప్రార్థిస్తే ఏది ఉండాలో అది ఉండాల్సిందే, నీ ఒక్కడికి నష్టమైందని దాన్ని మొత్తం నశింపజేద్దామంటే కుదరదు. ఎందుకంటే సమాజమైనా, కాలమైనా, దేశమైనా కూడా ఒక్కరి కోసం కాదు, అందరి కోసం. కనుక దానికి ప్రత్యామ్నాయం ఏం చేద్దాం ఆలోచించాలన్నప్పుడు, అప్పుడు రక్షించినటువంటి రోజు, బ్రహ్మదేవుడు రక్షించినటువంటి సర్పములను రక్షించినటువంటి రోజు పంచమి, శ్రావణ పంచమి. కనుక ఈ పంచమి రోజు చేస్తాం. అలా కార్తీక మాసంలో కూడా చేస్తాం. ఈ పంచమి రోజు గరుడ పంచమి. ఎందుకంటే ఒక రకంగా చెప్తే వీళ్ళు అన్నదమ్ములు, కానీ చిన్న చిన్న వైరం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే సవతులు కదా వాళ్ళిద్దరు, కొంత ఉంటుంది, నా కొడుకు గొప్ప, నీ కొడుకు గొప్ప అనే భావంతో వాళ్ళకు ఒక చిన్న, వాళ్ళకు వైరము సంబంధించినటువంటి కథలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఈరోజు ఇద్దరికి కూడా ఉంది. కానీ ముఖ్యంగా మన దగ్గర గరుడ పంచవ్రతం కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నాగపంచమి ఎక్కువగా విశేషంగా చేస్తాం. ఈ నాగపంచమి ద్వారా పితృదోషాలు పోతాయి. సర్పాన్ని మనం చేస్తే దీన్ని సుబ్రహ్మణ్య స్వామిగా చెప్తాం. మన జాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నాయి, మీకు నాగదోషాలు ఉన్నాయి, నాగ ప్రతిష్ఠ చేసుకోండి, నాగదేవతకు పూజించండి. సంతాన నాగులు, ఎవరికైనా వివాహం అయిన తర్వాత కూడా సంతానం ఆలస్యమైతే ఈ సర్పదోషం ఉందేమో, పితృదోషం ఉందేదో అంటారు. ఆ సందర్భంగా ఈ సర్పములు అనేటువంటివి కూడా మన జాతకంలో ఒక భాగంగా చెప్పబడ్డాయి. దాన్ని కాల సర్పదోషం అని, రాహుకేతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా చెప్పారు. కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ నాగపంచమి రోజు వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా శుభము జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రక్షణగా ఉంటుంది. మామూలుగా ఒక కంకణం కట్టుకుంటాం. మామూలుగా ఈ కంకణం పైన కూడా సర్పదేవతని ఆవాహన చేస్తాం.
ఆ రోజున ప్రతిసారి ప్రతిసారి. దాదాపుగా ఆహా. ప్రతిసర బంధం అని ఒక బంధం కట్టుకుంటాం, తోరం అని. ఓకే. ఆ తోరంకు ఆయన రక్షణ, ఆయన ఉంటాడు కనుక సర్పం అనే అది విషం ఉన్నా కూడా అవును. దాని లక్షణంగా దాని విషం, అదే కానీ మనుషులనేమో చేయాలి అనే భావంతో ఉండదు అది. ఉండదు. కనుక పాము కనిపించగానే చంపేయడం అంటే ఏ ఏ జీవులు ఎన్నో నశించిపోయాయి ఇప్పటికి, అవును, మనకు దొరకకుండా ఉన్నాయి. అవును. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ప్రకృతితో దగ్గరగా ఉంటే అన్నీ బాగుంటాయి. అందు గురించే ఈరోజు నాగపంచమి రోజు విశేషంగా ఆ నాగరాజును చక్కగా అందరూ కొలుస్తారు. కేవలం స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, అందరూ అర్చిస్తారు. ఈ వాళ్ళకున్నటువంటి బంధం, ప్రకృతికి మనుషులకు ఉన్నటువంటి బంధము ఈరోజు చాలా గొప్పగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇందాక మీరు చెప్పినట్టు 2 రోజులు పాటించాలి. ముందు రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఈ ఆరాధన అంతా కూడా. కానీ చాలా వరకు ఒక్కరోజు పంచమి రోజు మాత్రమే అదే రోజు పాలు పోసి ఆరాధన అయ్యే వరకు ఉపవాసం ఉండి తర్వాత తినేస్తూ ఉంటారు ఒక్క పూట. అలా కూడా చేయొచ్చు. చేయొచ్చు, అది ఒక భావం. ముందు చవితి అనేటువంటిది కూడా ఉందని 2 రోజులని, కానీ సాధారణంగా పంచమి రోజే చేస్తుంటాం. ఈరోజు విశేషంగా ఆ సర్పదేవతలకి పచ్చి నువ్వులతో ముద్ద చేసి నైవేద్యం, అలాగే బియ్యాన్ని నానబెట్టి ఆ నానబెట్టినటువంటి బియ్యాన్ని ముద్దలుగా పంచదార కానీ బెల్లం కానీ వేసి అవి నివేదన చేసి పచ్చివే ఉడికించకుండా చేయడం ద్వారా ఈ కాలమునకు ఆషాఢ మాసము ఇదంతా కూడా గ్రీష్మం వెళ్ళి వర్షంలోకి వస్తాం. శ్రావణం అంటే వర్ష ఋతువులో రోగములు రాకుండా ఉంటాయి. అన్ని పెద్దవాళ్ళన్నీ ముందు పెట్టారు, ఏది ఎలా చేయాలి. మామూలుగా కూడా ఆరోగ్యానికి లింక్ చేసి ఒక రకంగా చెప్పాలంటే క్వారంటైన్ అంతే. అప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మడి అంటే కూడా అంతే. మడి అంటే కూడా ఒక హద్దు, మీరు ఇక్కడే ఉండండి, లిమిట్స్, ఒక పరిధి దాటకుండా ఉంది. అంతేగాని ఎవరినో తక్కువ చూడడమని, ఎవరినో ఎక్కువ చూడడమని భావం ఎక్కడా లేదు, మన సంస్కృతిలోనే లేదు. వాళ్ళకు కూడా లేదు. మధ్యలో ఎవరో వచ్చి నిన్ను తక్కువ చూస్తున్నాడని తనకు లేనిది కల్పించడం తప్ప ఎవరికి లేదు. ఊర్లలో అయితే ఇప్పటికి కూడా ఎవరి గొప్పతనం వాళ్ళకే, వాళ్ళు ఎవరు తక్కువ భావంతో చేయరు. కులాల వ్యత్యాసము ఇది ఉండదు, మంచిగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అందరూ బంధువులాగా. చాలా గొప్పగా ఉంటారు. ఆ ఊర్లో వెళితే ఆనందం ఉంటుంది. ఎక్కడో కొన్ని జరిగితే పొరపాట్లు జరగవచ్చు. ఆ విధంగా ఈరోజు ఆ పచ్చి నువ్వులతో, మంచి నానబెట్టి నువ్వులతో ముద్ద, తెల్ల నువ్వులే, దానితో అంటే అది వేడి, తర్వాత వచ్చేది చలివిళ్ళ ఉండేది, అది చల్లదనం, బియ్యంతో ఈ 2 నివేదన చేస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పుట్టకు వెళ్ళి ఆ పుట్టమన్నంతా తెచ్చి కళ్ళకు రాసుకుంటారంటే సర్పము సంబంధించిన అర్చన చేస్తే చక్కటి చూపు ఉంటుంది, మంచిగా కళ్ళు కనిపిస్తాయి. అదొకటే భావం కాదు, అంతటా మంచి దృష్టి ఉంటుంది, ప్రతిదాన్ని గొప్పగా తీసుకునే దృష్టి వస్తుంది. అది కావాలి. ఈ రకంగా ఆ బంగారం అని ఆ పుట్టనంతా కూడా అంత శరీరం అంతా రాసుకుంటారు, చాలా గొప్పగా చూస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కంకణాలు కూడా తయారు చేసి ఆడవాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళకి కడతారు. అది రక్షాబంధనం రోజు కదండి. అది ఎలాగూ ఉంటుంది రక్షాబంధనం. ఈ రోజు రక్షగా ఉండడానికి ఇది కడతారు. ఇది అందుగురించి కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క సాంప్రదాయం. అంటే వాళ్ళు బాగుండాలి అని స్త్రీలు చేస్తుంటారు. చాలా వరకు కూడా స్త్రీలు చేసే వ్రతాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా నిస్వార్థంగా ఉంటాయి. వాళ్ళందరూ బాగుండాలని ఎంత గొప్ప ఆలోచన. కనుక పురుషులకు కూడా అదే ఉండాలి. స్త్రీ అంటే ఎక్కడైతే స్త్రీలు గొప్పగా ఉంటారో, ఏ ఇంట్లో ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత గొప్పగా చూస్తున్నారు, వాళ్ళు బాగుండాలి, నా భర్త బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అమ్మ నాన్న బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, ఎంత గొప్పగా మా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో మా బావగారు బాగుండాలి, ఇది చూస్తుంది. అలాగే మగవాళ్ళందరూ కూడా అలా చూడాలి. ఎందుకంటే దృష్టి దోషం పోతుంది, మంచి దృష్టి వస్తుంది. కనుక కళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యాధులు ఉంటే కూడా పోతాయి అని ఈరోజు పాములకు తీసుకెళ్లి పుట్టలలో పాలు పోసి అన్ని చెత్త అన్ని వేయకూడదు. అసలు నీకు నివేదంగా అక్కడ పెడితే అది స్వీకరిస్తే స్వీకరిస్తుంది, లేదా నీ భావం అంతే స్వీకరించింది. కానీ ఆ పుట్టలలో పాలు పోసి జాగ్రత్తగా కాపాడుకొని కట్టుకున్నటువంటి ఇల్లును నాశనం చేసినట్టు. కనుక దాన్ని కొంతవరకు ఎక్కడో దగ్గర ఆపాలి. ఎందుకంటే ఒకరు చేస్తే నేను చేస్తాను మొత్తం పుట్ట లేకుండా అయిపోతుంది. అక్కడ పాలు పోసి ఎన్ని తాగుతుంది ఆ పాలవి? పాలల్లో మళ్ళీ ఇబ్బందులే. ఏ పాలవి? ఆవు చక్కగా తెచ్చిపిండిన పాలు కావాలి. దాన్ని జాగ్రత్తగా చేస్తూ
భావం గొప్పగా ఉండాలి. నువ్వు చేసే పని ఎలా ఉన్నా నీకు భావం ఎప్పుడైతే వస్తుందో పనిలో మనకు మంచి మార్పు వస్తుంది. అంతే. కనుక ఈరోజు సర్పదేవతను పూజించడము, పాములకు పూజించడము చాలా గొప్పగా చెప్పబడ్డది నాగపంచమి రోజు. నాగపంచమి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటానికి ఈ రోజున నిషేధము అని అంటూ ఉంటారు కదండి, అవేంటి? మామూలుగా ప్రత్యేకించి చెప్పలే, ఈరోజు ప్రత్యేకించి ఇది తినమని చెప్పారు. ఓకే. మామూలుగా ఏంటంటే ఏ వ్రతం చేసినా కూడా శాకాహారంగా చెప్తారు, ఉమ్, ఉమ్. ఇది ప్రతి వ్రతానికి. ప్రతివ్రత. అంతేగాని మిగతా తినొద్దనే భావం లేదు. ఈరోజు ప్రత్యేకంగా తినమనేటువంటి పదార్థం ఇవి. ఓకే. నువ్వుల సంబంధించినటువంటి ముద్దలు, బియ్యం బియ్యం పిండి. పిండితో చేసినటువంటి పచ్చిగా ఉన్నవి ఉమ్. అది పెట్టడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అప్పుడు తెలియదు. అంటే మామూలుగా అరిసెలు బూరెల కోసం ఏదైతే బియ్యం నానబెట్టి చేస్తారో అదే. అలాగే కానీ అది పచ్చిగానే, వేయించకుండా నూనెలో వేసకుండా చేయడం చెప్పారు. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి